ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. ఈ రోజు మనము ఉగాదికి చేసుకునే ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఎలా చేయాలో చూద్దాం పదండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కావాల్సినవి ఒక పచ్చి మామిడికాయ తీసుకోవాలండి. పిండి అయితే బాగుంటుంది, కానీ ఇక్కడ నాకు పిండి దొరకలేదు కాబట్టి కొంచెం పెద్దకాయ తీసుకున్నాను. కొత్త చింతపండు తీసుకోవాలి, అలానే కొత్త బెల్లం తీసుకోవాలి, అలానే 2 అరటిపళ్ళు తీసుకోవాలి, కొత్తగా ఆడించుకున్న కారము, కొంచెం సాల్ట్ తీసుకోవాలి, ఇలా వేప పువ్వుని తీసుకోవాలి. వేప పువ్వుని కొంచెం పిందులు ఉంటాయి, అవి లేకుండా మొగ్గలు అవి లేకుండా ఇలా పువ్వులు ఒకటి ఒలుచుకుని పక్కన పెట్టుకోవాలి. పిందులు వేస్తే కొంచెం చేదు బాగా ఉంటుందండి. ఇలా పువ్వులు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేప పువ్వు ఒలుచుకుని ఇలాగా నలుపుకుంటే రేకలన్నీ విడిగా వస్తాయండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం మెల్లిగా నలుపుకోవాలి. రేకలు ఇలా విడిగా వచ్చినవి ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడికి చింతపండు అవన్నీ కొత్తవే వాడతారండి, అలానే కారం కూడా కొత్త కారం ఉపయోగిస్తారు. చింతపండు ఇలా నానిపి ఉంచుకోవాలి, వేప పువ్వు ఇలా కడిగి ఉంచుకోవాలి, మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి, బెల్లం తురుగు తీసుకోవాలి, కొంచెం సాల్ట్ అలానే కారం తీసుకోవాలి, అరటిపండు ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం నానబెట్టిన చింతపండుని ఇలా ఫిల్టర్ సాయంతో వడకట్టుకోవాలండి. దీనిలో పిప్పి ఉంటే కనుక ఫిల్టర్లో ఉండిపోతాయి. మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి పిండుకోండి. చింతపండు రసం అంతా ఇలా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనిలో బాగా పండిన అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ రసంలో వేసి బాగా కలుపుకోవాలండి. దీనివల్ల పచ్చడి చక్కగా చిక్కదనంగా ఉండి చాలా బాగుంటుంది. కొంతమంది అయితే పుట్నాల పప్పు పొడి వేస్తారు, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు వేసుకోవచ్చు. తర్వాత తురిమి ఉంచుకున్న బెల్లం కూడా వేసుకుని అరటిపండు ముక్కలు బాగా నలిగేలాగా కలుపుకోవాలి. అరటిపండు వేసి బాగా కలపడం వలన పచ్చడి చిక్కగా ఉండి చాలా బాగుంటుందండి. ఒక్కో ప్రాంతంలో ఒకలా కలుపుకుంటారండి. ఇది మా ఇంట్లో మేము చేసుకునే విధానం మీకు చూపిస్తున్నాను. అరటిపండు ఇలా బాగా కలిపిన తర్వాత మిగిలినవన్నీ వేసుకోవాలండి. దీనిలో మనం కడిగి పెట్టుకున్న వేప పువ్వుని వేసుకోవాలి. ఇలా కడిగి పెట్టడం వల్ల దీనిలో దుమ్ము అయి ఉండదండి. తర్వాత రుచికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్ అయితే సరిపోతుంది. అలానే ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఇది కొత్త కారం అండి. అలాగే సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇష్టమైన వారు అయితే దీంట్లో తెల్ల కిస్మిస్లు కూడా వేస్తారండి. పిల్లలు అయితే కిస్మిస్లు వేయడం వల్ల ఇష్టంగా కూడా తింటారు. వీటిని అన్నిటిని ఇలా బాగా కలుపుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలండి. అంతేనండి, షడ్రుచుల సమ్మేళన ఉగాది పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఇలా ట్రై చేసి దేవునికి నైవేద్యంగా పెట్టుకోండి. మీరు ఏ విధంగా చేసుకుంటారో ఈ ఉగాది పచ్చడి మీ కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి. ఈ ఉగాది పచ్చడి ఇలా ఈజీగా టేస్టీగా చేసి చూడండి. ఈ ఉగాది పచ్చడి మీరు ఎలా చేసుకుంటారో మీ కామెంట్స్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి. అలానే మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి. అలానే పక్కన గంట సింబల్ నొక్కండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మీరు వెంటనే చూడవచ్చు. మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా అందరూ ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.